హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఈరోజు చిమ్నీ క్లీన్ చేస్తున్నా. నేను చిమ్నీ కొనేటప్పుడు మాత్రం షాప్ వాళ్ళు మనకు ఫుల్ ఆటోమేటిక్ మోడల్ మొత్తం అదే క్లీన్ చేస్తుంది. మనం ఒకటి స్విచ్ ఆన్ చేసి ఆటోమేటిక్ సెట్ చేస్తే చాలు అని చెప్తారు, కానీ అట్లా ఏముండదండి. ఏ ఆటోమేటిక్ అయినా మన చేతులకు మాత్రం పని చెప్పాల్సిందే. అది ఎంత చేసినా కూడా మనలాగా చేయదు కదా. సో క్లీన్ చేసుకోవాల్సిందే. ఏదైనా కొత్త ఐటమ్ కొన్నామంటే మనం లేడీస్కి ఇంట్లో ఒక ఎక్స్ట్రా పని ఉన్నట్టే కదండి. ఇంకా పని పెరుగుతుంది తప్ప తగ్గేది ఏమి ఉండదు. సో నేనైతే చిమ్నీ క్లీన్ చేస్తున్నా ఈరోజు. మిస్టర్ మాజిల్ బాగా పనిచేస్తుందండి దీనికోసం. అయితే చిమ్నీ కోసం మొత్తం పైన మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇవి స్క్రూస్ తీసేసి జాలి ఇప్పిన అన్నమాట. నేను కూడా అంటే ఇదివరకు మామూలుగా తుడిచేసేదాన్ని, జాలికి బాగా జిడ్డు పట్టింది. ఈరోజు ట్రై చేద్దామని అక్కడ 2 స్క్రూలు కనిపిస్తే ఇప్పేసిన అనమాట, వచ్చేసింది. సో వీటిని కూడా మంచిగా క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకా తుడుచుకున్న తర్వాత ఫిక్స్ చేసేస్తున్నా. సర్ఫ్తో క్లీన్ చేసిన అండి నేనైతే ఇవి, ఎందుకంటే మామూలుగా మనకి లిక్విడ్తో కూడా పోదు జిడ్డు, సర్ఫ్ అయితే బాగా పోతుందని నేను సర్ఫ్తో క్లీన్ చేసిన, సర్ఫ్ వాటర్తోని. ఇంకా తర్వాత తుడిచేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ స్క్రూస్ ఫిట్ చేస్తున్నా అనమాట. ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా అండి. ఐటమ్ కొనుక్కున్నామనే సంతోషం కంటే వీటిని క్లీన్ చేయడానికి ఉంటుంది చూడు, అసలు మామూలుగా ఉండదు. సో ఫైనల్గా అయితే అయిపోయిందండి, నీట్గా క్లీన్ అయిపోయింది. ఏ ఐటమ్ కొనుక్కున్నా మనం దాంతో ఎక్స్ట్రా పనే కంపల్సరీ ఉంటుందండి లేడీస్కి అయితే. ఏమన్నా అంటే ఇంట్లోనే ఉంటారు కదా అంటారు, కానీ ఇవన్నీ ఎంత ప్లాన్ చేసి చేసుకున్నా ఒడవనే ఒడవ.